సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ఏపీ సీఎం జగన్ కు అమ్మ విజయలక్ష్మి గండం. తాను అనుకున్నట్టే జరగాలి, జరిగి తీరాలి అనుకుంటే విధి ఎందుకు, దైవం ఎందుకు అనే లోకోక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ ఎడుగూరి సన్నింటివారి జగన్మోహన్ రెడ్డి విషయంలో నిజమై వెంటాడుతోంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో శనివారం 11వ తేదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సాయంత్రం 6 గంటలకు ఎన్నికల కోడ్ మంగళం పాడింది. అంటే తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలలో, ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలు, అలాగే 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు జరిగిన ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. అదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనూహ్యమైన పిడుగు పడింది. అదేంటో తెలుసుకుందాం. సీఎం జగన్ తండ్రి స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మి అన్న విషయం అందరికీ తెలిసిన సంగతే. కానీ జగన్ సొంత తల్లి విజయలక్ష్మి అమెరికా నుంచి మిసైల్ లాంటి వార్తను ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పై ప్రయోగించారు. అదేంటంటే కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన కూతురు వైఎస్ షర్మిలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న తన కూతురు విజయానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లోక్సభ అభ్యర్థులను, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని శ్రీమతి విజయలక్ష్మి ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం జగన్ కు 1000 వోల్టుల కరెంట్ షాక్ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు, ఎలక్ట్రానిక్, పత్రిక, సోషల్ మీడియాలో జరిగిన డిబేట్లలో కుండ బద్దలు కొట్టి తేల్చి చెప్పేశారు. ఇక విషయానికి వస్తే సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల అన్నపై యుద్ధమే ప్రకటించి వైఎస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరున సొంత పార్టీని స్థాపించి గత నవంబర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందే పాదయాత్రలు చేశారు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆయా సందర్భాలలో అప్పటి సీఎం కేసీఆర్ ను, ఆయన మంత్రివర్గ సహచరులు కేడర్ పై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఫలితంగా షర్మిల చాలా సార్లు అరెస్ట్ అయ్యారు. ఆమెపై తెలంగాణ పోలీసులు చాలా కేసులే బనాయించారు. అనంతరం రాజకీయ పరిణామాల వల్ల ఆమె తెలంగాణ రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్న సీఎం జగన్ కు కంటి కింద నలుసుగా మారిపోయారు. చిన్నాయన వివేకానంద రెడ్డి హత్యను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. సోదరి వివేకానంద కూతురు డాక్టర్ సునీతతో చేతులు కలిపి జగన్ పై అలా ఇలా కాదు తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ విమర్శల వర్షం కురిపించారు. వివేక హత్యలో ప్రధాన నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తన అధికార బలంతో కాపాడుకొస్తున్నాడని ఆరోపించారు. అంతేగాక అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి నిలబడి రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా షర్మిల నిలిచారు. ఈ నేపథ్యంలో కూతురు షర్మిల వైపే మొగ్గినటువంటి శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి కడప లోక్సభ నుంచి షర్మిలను గెలిపించాలని పోస్ట్ చేయడం చూస్తే వైఎస్ఆర్ కుటుంబం రాజకీయాలు తారాస్థాయికి చేరినట్లే. 13న జరిగిన పోలింగ్ చూస్తే షర్మిల వైపే కడప నియోజకవర్గం ప్రజలున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డిని ఓడించి షర్మిల గెలిస్తే జగన్ను మట్టి కరిపించింది వైఎస్ విజయలక్ష్మి గండమేనని చెప్పక తప్పదు.